సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రికి లైఫ్ టైమ్ అవార్డు అందించి సత్కరించింది వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా. అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ ని గౌరవించుకోవడం సంతోషంగా ఉందని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు తెలిపారు. జర్నలిజంలో ఎంవీఆర్ శాస్త్రికి ఉన్న నిబద్ధత అనితర సాధ్యమని, ఆయనను చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందారని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ఆయన జర్నలిజంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుకు ఉండాల్సిన ఉత్తమమైన లక్షణాలన్నీ ఎంవీఆర్ శాస్త్రికి ఉన్నాయన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఆయన ఎప్పుడూ ప్రతిపక్షమే అని, ప్రజల పక్షమే అని తెలిపారు. ఎంవీఆర్ శాస్త్రి అనేక విషయాలను కుండబద్దలు కొట్టినట్టుగా తన అక్షరాలతో వివరించేవారన్నారు. నైతిక విలువలు, సాహసం, పదవి ఉన్నా పదవి లేకపోయినా సమాజం కోసమే నేను పనిచేస్తానని చెప్పి నిలబడినటువంటి జర్నలిస్ట్ కాబట్టి అలాంటి వారిని మనందరం కూడా నేటి యువతరానికి, యువ జర్నలిస్టులకు తప్పకుండా ఆదర్శపాయుడుగా ఉండి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి తప్పకుండా తీసుకోవాలని. తాను ఎంవీఆర్ శాస్త్రితో పని చెయ్యకపోయినా ఆయన రాసిన వార్తలు, కాలమ్స్ చదువుతూ జర్నలిజంలో ఎదిగే ప్రయత్నం చేశానని అన్నారు TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్. ఆయన రాసే ఆర్టికల్ ఎంతో సూటిగా, నిక్కచ్చిగా ప్రజలను ఆలోచింపచేసే విధంగా ఉంటాయన్నారు. వాటిని చూసి తాము ఎంతో నేర్చుకున్నామన్నారు. నేను ఎంవీఆర్ శాస్త్రి గారి విషయంలో ఆయనతో కలిసి పనిచేయలేదు, కానీ ఆయన రాసిన వార్తలు కావచ్చు, కాలమ్స్ కావచ్చు చదువుతూ జర్నలిజంలో ఎదిగే ప్రయత్నం చేశాను. ఎందుకు అనంటే ఏది నిజం పేరుతో ఆయన రాసిన ఆర్టికల్స్ ఎంత సూటిగా, ఎంత నిక్కచ్చిగా, ఎంత వ్యంగ్యంగా అవతల వాళ్ళని ఆలోచింపజేసే విధంగా శైలి కావచ్చు, భావం కావచ్చు, ఇవన్నీ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మేము ఎదిగే ప్రాసెస్లో అవన్నీ చదివి నేర్చుకున్నాము. జర్నలిస్టులు సమాజానికి ఎంతో చేయాల్సిన అవసరం ఉందన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక మీడియా వాడిగా నేను చెప్తున్నా, ఇవాళ ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో 3 వ్యవస్థలు అంటారు. ఫస్ట్ సుప్రీం ఏమో పార్లమెంట్, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 అన్నారు కదా. ఈ 3 వ్యవస్థలలో అవి పనిచేస్తున్న తీరు, ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు వగైరాలు ఏమి ఉన్నాయో వాటి అన్నిటికన్నా ఎంతో కొంత బాగా కాస్త కోస్త గుడ్డిలో మెల్లలాగా ఉన్నది ఒక్క మీడియా ఒక్కటే. లైఫ్ టైం అవార్డు ఇవ్వడం అంటే రిటైర్మెంట్ అయిపోయినట్టు కాదని, ఈ అవార్డు తీసుకున్న తర్వాత ఆయన తన కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని కార్యక్రమానికి హాజరైన వక్తలు కోరారు.